హాయ్ అండి. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. గుడ్ మార్నింగ్ చెప్పిన వాళ్ళకి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. కామెంట్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు. అండ్ మేడం, వాట్ హ్యాపెండ్, హెల్త్ ఎలా ఉందన్నారు దగ్గినందుకు. అయ్య బాబోయ్, నేను ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతున్నా. అభిమానాన్ని ఎంత వేయించుకున్నా చూసారా నేను. ఇంకేం కావాలండి, కోట్ల ఆస్తులు కూడా దానికి సమానంగా. దేనికి? అభిమానానికి. నేను వీడియోలు తీసుకుంటే అభిమానాన్ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ అభిమానాన్ని పంచుకుంటున్నా కాదు, ఏమంటారు దాన్ని, తీసుకుంటున్నా. చాలా దేవుడి దయ వల్ల చాలా చాలా బాగున్నానండి. ఉంటుంది కదా మనకి శాత కాదు అని, అదో వర్డు, ఊతపదం. శాతనైతే లేదు, నొప్పులు, ఫ్రిడ్జ్ నీళ్ళు, సమ్మర్ క్యాంపులు అట్లయితే. ఓకే, 10వ తరగతిలో 2వ పాఠం అయితే ఈరోజు ఏమన్నారు అంటే, మేడం పద్యాలు చదువుకుని టైం అయిపోతుంది, తొందరగా ఇవే చెప్పండి అని అన్నారు. ఇంకొకటి సామెతలు, జాతీయాలు మీరు కొంచెం ఇట్లానే ట్రిక్స్ ద్వారా చెప్పండి అని చెప్తున్నారు. అండ్ మేడం దయచేసి ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా చెప్పండి అని అంటున్నారు. అండ్ సోషల్ అయితే ఖచ్చితంగా ఇది అయిపోయినాక ఇక అదే టకటక స్టార్ట్ చేసేస్తా. ఎందుకంటే ఇది మొత్తం ఇక కాకపోతే మళ్ళీ మధ్యలో ఏదైనా ఇట్లా అవుతుంది. ఇంకా దగ్గర పడితేనే రోజులు భయపడొద్దు. ఈరోజు కూడా కామెంట్స్ వచ్చాయి, 10 సార్లు రాసినా కూడా టెట్ రాలేదు మేడం అని. 10 సార్లు రాసినా, నీకు 20 సార్లు రాసినా ఈ 10 రోజులు నీ అని అనుకోండి మేడం. మీ ఈ 10 రోజులు, రోజు 10 గంటలు, మీ 100 గంటలు మీ టెట్కు సరిపోతుంది మేడం. 10 రోజులు సరిపోతుంది టెట్కు. నేను చెప్తున్నా, బల్ల గుద్ది చెప్తున్నా నేను. మీరు 10 రోజులు 10 గంటలు సూపర్గా చదువురి, మనసు పెట్టి చదువురి, గట్టిగా చదువురి. విజయం మనదే. ఎట్టి పరిస్థితులలో కూడా అంతే, శాల్వాలు కప్పుకోవాల్సిందే. ఓకేనా? చూద్దాం. ఇక ఇది పెద్ద పాఠం. బోర్ రాకుండా వినాలే, బోర్ రాకుండా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. అంతే కదండి. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. నేనేం చెప్తాను ఫస్ట్ నుంచి, తల్లి గర్భంలో నుంచి ఏదైతే భాష మనకు అందుతుందో ఆ భాషలో చెప్తేనే ఈడ టచ్ అవుతుందనే విషయం నేను ఎన్నడో తెలుసుకున్నా. అందుకే అందరు ఇంగ్లీష్లో స్పీచ్ ఇస్తే నేను ఒక్కదాన్ని తెలుగులో స్పీచ్ ఇచ్చేదాన్ని. నాది ఒక్కటే ఏంటి, ఒకట్లేంటారు మేడం అంటుండే. ఎందుకో ఎవరి భాష వాళ్ళకు వినసొంపు, అంతే కదా. పక్కకు జరుగురే ఇడియట్ అంటే అస్సలే జరగదు. తెలివి లేదారా, పక్కకు జరుగు అనగానే ఎంత హట్ అయిపోతాడు. నన్ను గంత పెద్ద మాట అన్నానని 20 సంవత్సరాల దాకా మాట్లాడరు. అంతే, అంత మనసుకు చేరిపోతుంది అన్నట్టు. సో దీని ఇతివృత్తం ఏంటంటే భాషాభిమానం. ఇక దీనికి పెద్ద తెలుసుకోవాల్సిన ఉండదు. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు కాబట్టి భాషాభిమానం ఇతివృత్తం. మరి ప్రక్రియ ఏంటి? వ్యాసం, భాషా వ్యాసం అని గుర్తుపెట్టుకోరు. ఎవరి భాష మీద వ్యాసం రాయమన్నాడు. భాష మీద వ్యాసం రాయమన్నారు ఎవరు? స్కూల్లో మన భాష మీద మనం రాయమన్నారు. తెలుగు అంటే ఏంటిది, నీది. ఇంగ్లీష్ అంటే ఏంది, మలయాళం అంటే ఏంది, కన్నడం అంటే ఏంది. ఎవరి భాష వాళ్ళకి వినసొంపు, అంతే కదా, ఎవరి లాంగ్వేజ్. మరి ఇది ఎవరు రాసిరు? సామల సదాశివ రాసిండు. డాక్టర్ సామల సదాశివ. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సదా ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. సింపుల్గా సదా ఎవరి భాష వాళ్ళకు వినసొంపు, అంతే. సదా ఎప్పుడు, అది సదా అంటే ఏంది? హీరోయిన్ సదా అనుకుంటారా? సదా ఆమె కాదు. సదా అంటే ఎప్పుడు ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. ఇక్కడ వరకు అయిపోయింది. ఓకే, ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనేది ఏంటిది? భాష యొక్క అభిమానం, అంతే. వ్యాసం రాయమన్నారు. ప్రక్రియ ఏంటిది? భాషా వ్యాసం. భాష పైన వ్యాసం రాయమన్నారు. ఈయన ఎవరు రాసిండ్రు? సామల సదాశివ అంటే సదా ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. ఓకే, తర్వాత భాషలో 2 రకాలని కాళోజీ నారాయణరావు మనం 9వ తరగతిలో చదువుకుని ఏమనుకున్నారు? పడుకుల భాష, పలుకుబడుల భాష. చివరికి ఏది మిగులుతుంది అంటే పలుకుబడుల భాషనే మిగులుతుందని చెప్పారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, తెలంగాణ భాష అంతా తౌరక్యాంధ్రమని ఎవడో అన్నాడు. అంత అగ్వగున్నదా తెలంగాణ భాష? ఇక సహించేదే వద్దు. అందుకనే నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా అని జిద్దుకు రాయాలి. జిద్దేంది అసలు? మన యాసలనే మన బతుకుతున్నది, నీ భాషలనే నీ బతుకున్నది, నీ యాసలనే నీ సంస్కృతం ఉన్నది. ఆ యాసలున్న పలుకుబళ్ళతోనే తెలంగాణ జీవితం ఉన్నది. కమస్కం నీ భాషలన్నా నువ్వు రాసే ధైర్యం చేయి. మనం పోగొట్టుకుంటున్న మన బతుకుకు బతికించుకోవాలి. దానికి భాష చాలా ముఖ్యమైనది. ఎవరి యాస
ఎవ ఎవని ఎవని యాసల ఎవని భాషల వాడు రాయాలే. లేస్తదా అన్నది లేనే లేదు. తెలుస్తుందా అన్నది లేనే లేదు. మన కవులను రచయితలను మన గురించి గౌరవించుకోవాలి. ఇట్లా రాస్తే అవతలోనికి తెలుస్తుందా అని ముందర్న మనము తక్కువ చేసుకున్నట్లయితే మనము తక్కువ చేసుకున్నట్లే. ఈ బానిస భావన పోవాలి. నేనెన్నోసార్లు చెప్పిన భాష 2 తీర్లు. ఒకటి పలుకుబడుల భాష, రెండవది పలుకుబడుల భాష బాగావాలే. కాళోజీ నారాయణరావు చెప్పలే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ బిట్టు. ఓకేనా? అంతే కదా. మరి ఇక మన అందరి స్పీచ్లు విన్నా బోర్ వస్తుందేమో, కానీ మన కేసీఆర్ గారు ఇప్పుడు స్పీచ్ వింటే బోర్ అవుతుంది. అబ్బో ఏందివా ఏడ మోపైన ఆడొక్కలు ఇట్లా ఎవరైనా సార్కేమన్నా ఎవరైనా ఇట్లా గట్టిగా వేసారనుకో, ఎవరైనా మోపైన ఆడొక్కలు ఏందివా సప్పుడు చేయకురా గిని మా ఫ్రెండు ఆయన గట్ల ఉంటుండే. ఇక సేమ్ ఇట్లనే మాట్లాడితే మన మనసులన్నీ పులకరించిపోతాయి. అది ఏంటిదంటే తల్లి గర్భంలో నుంచి వచ్చిన మాట కాబట్టి. ఓకే, ఆ స్పీచ్లు ఇచ్చే తెలంగాణ గెలుచుకున్నారు. చేసారు అందరూ, ఒక్కరు కాదు. తెలంగాణ గురించి ఎంత 69 నుంచి త్యాగం చేసుకుంటూ కూర్చున్నాం. ఒక భాషలోని నుడికారపు సొంపు పలుకబడులను జాతీయాల వల్ల భాష ఎంతో పరిపూర్ణంగా సౌందర్యవంతంగా విలసిల్లుతుందో చెబుతూ ఇతర భాషల్లో గొప్పతనాన్ని కూడా బేరీజు వేస్తూ వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలుగు భాష గొప్పతనాన్ని, ప్రాంతీయ భాషలోని మాధుర్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకే, ఇక్కడ అడుగుతాడు, ఇక్కడ ప్రాంతీయ భాషలోని మాధుర్యాన్ని తెలియజేయడం ఏ పాఠం యొక్క ఉద్దేశాన్ని అని అంటాడు. ఇతర భాషల్లో గొప్పతనాన్ని కూడా బేజూరి వేస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పింది ఎట్లా అనేది కూడా ఏదో రకంగా ఇస్తాడు. ఓకే, మాధుర్యాన్ని అంటే ఏంటిది? సొగుసును. చాలా పెద్ద లెసను, బోర్ కావద్దు, మీకు నవ్వుపించుకుంటూనే చెప్తా. తీరు తొందర ఎక్కుందాం. 10th కంప్లీట్ చేస్తా ఇవాళ రేపు కలిపి రోజు. ఈ పాఠము వ్యాస ప్రక్రియకు చెందింది. అంతే కదా, భాష పైన వ్యాసం రాయమన్నారు, చెందింది. ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకునేటట్లు వివరించేది వ్యాసం. సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా అంటే దోషరహితంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటం వ్యాసం లక్షణము. బిట్టు వ్యాసం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటిదంటే సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా వ్యాసం ఉంటుంది. అంతే కదా, వ్యాసం చదువుతుంటే మనకు తెలిసిపోతూనే ఉంటుంది, ఎవరో ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. తర్వాత ప్రస్తుత పాఠ్యభాగం సామల సదాశివ తన స్వయ అనుభూతులతో రాసిన యాది అనే వ్యాస సంపుటిలోనిది. మళ్ళా సంపుటి యాదికొచ్చింది యాది. సామల సదాశివ ఏంటిది? సదా యాదికుంటుంది. సదా యాదికి యాది అనగానే ఎవరు రావాలి? సదా గుర్తుకు రావాలి. ఎవరిది? సదానా? మేడం ముందు ఎవరో ఉన్నారు కదా, అదేమో ఉంది కదా పాట, చేతుకు గాజులు ఏమో ఉంది కదా, రానంటూనే సిన్నదో రాములల్ల గుడికి వచ్చే సిన్నది అనుకుంటా. సేమ్ అది కూడా యాది. సదా ఆ మేడమే సదా. ఆ సదా కూడా ఈ తెలుగులోనే మా పాట ఉంది కాబట్టి తెలుగు యాసల్లో ఉంది, యాది. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? తర్వాత డాక్టర్ ఈయన ఎప్పుడబ్బా 1928 2012. సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దెహగాం మండలం తెనుగుపల్లెలో జన్మించారు. కొమరంభీం ఆసిఫాబాద్ కొత్త బుక్కులలో అయితే ఇట్లుండొచ్చు చూడండి. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. వాబ్బో. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ గుర్తుపెట్టుకోవాలి. సంస్కృతము, హిందీ ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇగో చూడండి, సంస్కృతం ఇవన్నీ వర్డ్స్ కలిపే మనకు తెలుగు కూడా మనది కరెక్ట్ కాదు. ఇక్కడ మాట్లాడే ఉర్దూ కూడా కరెక్ట్ కాదు. ఉర్దూలో కూడా తెలుగు వర్డ్స్, హిందీ వర్డ్స్, ఇవి కిచిడి అనేది మరాఠీ వర్డ్ అండి. ఫార్సీ వర్డ్స్, మరాఠీ వర్డ్స్, హిందీ వర్డ్స్
ఉర్దూ వర్డ్స్ అయితే ఇక ఉర్దూలో కూడా ప్యూర్ ఉర్దూ కానీ కాదు, అందులో మొత్తం గివే వర్డ్స్ ఇవన్నీ కలిపి మనం మాట్లాడతాం, ఎటు కాకుండా మాట్లాడతాం ఏదో. ఈయన పండితుడు. ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశాడు. ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశాడు. ఉర్దూ బాగా ఉర్దూ అనగానే ఎవరు గుర్తుకు రావాలి? ఈయననే గుర్తుకు రావాలి. ఎవరు? సదా యాది 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 ఉర్దూ యాది యాది యాది. ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రూపాయలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి ఈయన రచనలు. అమ్జద్ రూబాయిలు అనునది అనువాదానికి 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఉత్తమ అనువాద రచన పురస్కారం స్వరలయలు గ్రంథానికి 2000 పురస్కారం దీనికి వచ్చింది. పురస్కారం వచ్చింది. ఏంటిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచన పురస్కారం స్వరలయలు గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. సదాశివను హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. సహృదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుని పోయేటట్లు ఉంటుంది. మనకు స్వరలయం అని అంటే ఏం గుర్తుకు రావాలి? మరి ఇంకోటి గుర్తుకు రావాలి, స్వర్ణ కమలాలు. స్వరలయాలు, స్వర్ణ కమలాలు ఇట్లా ఇస్తాడు. రెండు ఇచ్చినప్పుడు స్వర్ణ కమలాలు అనగానే ఇల్లెంద సరస్వతి, కమలం అనగానే సరస్వతి. ఇక్కడ సరస్వతి దేవి ఇంట్లో కూర్చున్నది కమలంలా అని ఇట్లా గుర్తుకు రావాలి. ఓకే, సరస్వతి దేవి. స్వర్ణ కమలాలు. ఈయనేమో స్వరలయాలు యాది కొంచుకోవాలి. ఇట్లా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఉర్దూ సాహిత్యం కదా ఇది. ఎవరిది? యాది కొంచుకోవాలంటే ఉర్దూ సాహిత్యము. ఉర్దూ సాహిత్యంలో అమ్జద్ రూపాయలు. ఇది అమ్జద్ అంటే ఎవరు? ముస్లిం పేరు. అమ్జద్ అనేది ఎవరి పేరు? ముస్లిం పేరు. ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రూపాయలు, మలయ మారుతాలు, యాది తెలుసు, సంగీత శిఖరాలు మొదలైనవి ఈయన రచనలు. అమ్జద్ రూపాయలకు అనువాదానికి అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచన. అమ్జదు అనువాదము ఆంధ్రప్రదేశ్ అనువాద రచన పురస్కారం. ఏ పురస్కారం వచ్చింది? అమ్జద్కు అనువాద పురస్కారం. అనువాద రచన పురస్కారము. ఆయనది ఎవరిచ్చారు? ఇది ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు. అంటే ఎప్పుడు? 64లో, 1964లో. ఇది కూడా 64లో. ఓకే. తర్వాత ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రూపాయలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు. ఈ సంగీత శిఖరాలను మలయ మారుతాలు చేస్తాడు. ఎవరు? ఈ యాది. ఈయన పేరు యాది ఏం చేస్తాడు? ఉర్దూ సాహిత్య చరిత్ర చదువుతాడు. అమ్జద్ రూపాయలకు అమ్జద్కి ఇచ్చిండు. ఈ సామల ఏం చేసిండంటే ఫస్ట్ ఈ ముస్లిం అబ్బాయిని తీసుకున్నాడు. ఎవరిని? అమ్జద్ బాయిని తీసుకున్నాడు. అమ్జద్ బాయిని తీసుకొని ఉర్దూ సాహిత్య చరిత్ర నేర్పిండు. అమ్జద్కి ఏం నేర్పుతాడబ్బా? ముస్లిం కాబట్టి ఉర్దూ సాహిత్యం నేర్పి ఏం చేసిండు? సపరేట్ కూర్చున్నాడా? ఆ సంగీత శిఖరాలను కూడా నేర్పిండు. సంగీత శిఖరం నేర్పిండు, ఉర్దూ సాహిత్యం నేర్పిండు, సంగీత సాహిత్యం నేర్పిండు, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం కూడా నేర్పిండు. హిందుస్థానీ సంగీతం నేర్పిండు, కర్ణాటక సంగీతం నేర్పిండు, సంగీత శిఖరాలు కూడా నేర్పిండు. ఎవరు? అమ్జద్ బాయికి ఉర్దూ సాహిత్య చరిత్ర కూడా నేర్పిండు. ఎవరు? సామల నేర్పి ఏం చేసిండంటే, నువ్వేం చేసినావు అంటే బిడ్డ గుర్తుపెట్టుకో అని ఒక స్వరలయాలు అనేది కూడా నేర్పించిండు. స్వరలయాలు నేర్పించి యాది కుంచుకోమన్నాడు. స్వరలయాలు యాది కుంచుకోవాలి అని చెప్పిండు. ఇక స్వరలయాలకు 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ కూడా అవార్డు లభించింది. కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. చూసిరా? తెలుగు కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు డాక్టర్ గౌరవేట్తో ఈయనను సత్కరించాయి. సదాశివను హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు.
అందుకే ఒక్కటే గుర్తుపెట్టుకొని ఈయన ముస్లిం అబ్బాయిని తీసుకున్నాడు. సామల సదాశివ ఎప్పుడు గుర్తుంచుకోమన్నాడు. సామల సదాశివ ఏం చేసిండు, ఈ అమ్జద్ అనే అబ్బాయిని అడాప్ట్ చేసుకొని ఉర్దూ సాహిత్యం నేర్పించిండు, సంగీత శిఖరం నేర్పించిండు, హిందుస్థానీ కర్ణాటక సంగీతం నేర్పించిండు. ఇంకా నేర్పించి ఏం చేసిండు అనుకుంటున్నావు, మీరు గనక ఈ ఆది కుంచుకోపోతే తారుమారు చేస్తా అన్నాడు. ఇవన్నీ స్వరలయలు నేర్పించి యాది కుంచుకోమన్నాడు. యాది కుంచుకోకపోతే ఏం చేస్తా అన్నాడు, కింద చేసి తారు చేస్తా అన్నాడు, మలయ మారుతాళ్ళక్క వేసేస్తా అన్నాడు. ఇక అయితే అని వీళ్ళందరూ నేర్చుకున్నారు. ఓకే, ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోరు అంతే కదా. ఏమున్నది ఇంట్లో ఇప్పటి వరకు ఇదేంటి, ఎవరి భాష వారికి వినసొంపు అనేది భాష అభిమానం అనేది ఇతివృత్తం అయితే ప్రక్రియ ఏంటిది, భాషా వ్యాసం. స్కూల్లో ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనేది రైమనుడు పలుకుబడుల భాష అని పలుకుబడుల భాష ఒకటి, ఇంకోటి భాష ఏంది పలుకుబడుల భాష, బడి పలుకుల భాష. పలుకుబడుల భాష ఎవరు చెప్పినది, కాళోజీ నారాయణరావు చెప్పిండు. తర్వాత ఈయన హిందీలో ఈయనకు మస్తు ఉన్నది. ఈయన ఎవరికి, సామల సదాశివ స్వయ అనుభూతితో రాసిన యాది అనేది యాది కుంచుకోవాలి. సామల సదా ఎవరి భాష వారికి వినసొంపు సదా యాది కుంచుకోవాలి. ఈ మూడు ఓకే. ఇక్కడ వరకు సూటిగా స్పష్టంగా నిర్దిష్టంగా సులభంగా అర్థమయ్యే విధంగా ఉండడమే వ్యాసం యొక్క లక్షణం. సో ఈయన కొమరం భీం ఆసిఫాబాద్లోని కొత్త బుక్కులో ఉంది చూడండి ఒకసారి. సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దహేగాం మండలం తెనుగుపల్లెల్లో జన్మించారు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశారు. సో అందుకే ఈయన రామ్జద్ భాయ్ ఈయన ఫ్రెండునో ఇక అడాప్ట్ ఏదో చేసుకుని ఉర్దూ నేర్పించిండు, ఆయనకు సంగీత శిఖరాలు నేర్పించిండు, హిందుస్థానీ కర్ణాటక సంగీతంని నేర్పిస్తే మంచిగా నేర్చుకున్నారు. ఇక నేర్చుకున్నందుకు స్వరలయాలు కూడా గుర్తుపెట్టుకో, స్వరలయాలు యాది కుంచుకోమని చెప్పిండు. దానికి అమ్జద్ భాయ్కి ఏమి ఇచ్చిండు మరి, అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉత్తమ అనువాద రచనా పురస్కారం లభించింది. దేనికి, అమ్జద్ భాయ్కి. మరి స్వరలయాలకు ఏం లభించింది, కేంద్ర సాహిత్య అకాడమీ లభించింది. కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయం కూడా ఇచ్చింది. ఇక్కడ వరకు ఈయనది కరెక్ట్. ఓకే. స్వర్ణ కమలాలు ఇల్లెందుల సరస్వతి. సంస్కృతాంధ్ర భాషలో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్గండ పండితుడు ఆంధ్ర బిల్హన వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్ర బిల్హనుడు ఎవరు అంటే సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు ఆంధ్ర బిల్హన బిరుతాంజితుడు. సో ఆయన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి వారి రామచంద్ర ఇగపటు అన్నాడు. వారి రామచంద్ర ఇగపటు అన్నాడు. మాండలిక భాష వారి రామచంద్ర అంటారు కదా, ఓరిని రామచంద్ర ఎట్లయితున్నా. ఆంధ్ర బిల్హనుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. బిట్టు క్వశ్చన్. ఆంధ్ర బిల్హన బిరుదాంకితుడు అయిన ఎవరు, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి. ఈయన బిరుదు ఎవరికి వచ్చింది అని అడుగుతాడు. ఆంధ్ర బిల్హన బిరుదు ఎవరికి వచ్చింది, కప్ప ఆంధ్ర బిల్హం. గుర్తుపెట్టుకోరవి. ఆంధ్ర బిల్హన్లో కప్ప ఆడ పోయిందని చెప్పుర్రి, ఆంధ్రాకు పోయింది కప్ప అని గుర్తుపెట్టుకోరు. ఆంధ్ర బిల్హన్లో పడ్డది కప్ప అని గుర్తుపెట్టుకోరు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి వారి రామచంద్ర ఇగపటు అన్నాడు. గుడి పూజారి మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అని ఆశ్చర్యపరిచాడు. మసీదు మెట్ల మీద కూర్చొని ఫకీర్లు బిచ్చగత్తెల మాట్లాడుకునే మాటలు శ్రద్ధగా విని ప్రజల పలుకుబడిని జాతీయాలు నేర్చుకున్నాడు అన్నాడు. భేషజం లేకుండా ప్రముఖ కవి మీర్ తఖ్మీర్. ఇంట్లో 4 క్వశ్చన్స్ వచ్చినాయి అబ్బా, చాలా వెరీ 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 ఇంపార్టెంట్. 10th క్లాస్ అండ్ ఇంకా ఈ లెసన్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఈ బిట్ వచ్చింది. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గురించి వచ్చింది. అండ్ మసీదు మెట్ల మీద కూర్చొని ఫకీర్లు బిచ్చగత్తెలు మాట్లాడుకునే మాటలు శ్రద్ధగా విని ప్రజల పలుకుబడిని జాతీయాలను నేర్చుకున్నాను అన్నాడు. భేషజం లేకుండా ప్రముఖ కవి మీర్ తఖ్మీర్ గురించి వచ్చింది. ఓకే. ఈ అనుభవాన్ని ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ యాదిలోని ఇటువంటి మరెన్నో ఆశ్చర్యకర సంఘటనల గురించి తెలుసుకోవాలంటే ఈ పాఠం చదవాల్సిందే. తొందర చదువుదాం. ఓకే. అంత మెల్లగా 2 పేజీలు 3 పేజీలు ఉన్నాయి. భయపడొద్దు. టక్కటక తాత ఇగపటు నీ పాను జర్దా డబ్బి
అని 4 ఏళ్ల మనవరాలు లావణ్య నా చేతికిచ్చింది. ఆమె కంటే 2 ఏళ్ల పెద్ద మనవరాలు కావ్య సెలవుల్లో అమ్మమ్మ గారింట ఉన్నది. హైదరాబాద్లో ఉండే నా 2 మనవరాళ్ళు హిందీ మాట్లాడతారు. వాళ్లకు తెలుగు రాదు. అంటే కొన్ని తెలుగు మాటలు హిందీలో నుంచి అనువాదించుకొని మాట్లాడతారు. కానీ తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారము వాళ్లకు తెలియదు. నాకు అవసరమైన వస్తువులన్నీ తెచ్చి ఇచ్చే లావణ్య నాకిప్పుడు తోడు. 4 ఏళ్లు పూర్తిగా నిండని లావణ్య ఇక వాటు అనగానే ఆమెకు ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టవడ్డందుకు అబ్బరపడ్డాడు. ఆనందించాను. తాతగారండి, ఇదిగోండి మీ పాను అన్న మంచి తెలుగే. అయితే ఏ ప్రాంతపు వాళ్ళు తెలుగు ఆ ప్రాంతపు వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది. కొన్నాళ్ళ క్రిందటి ఒక ముచ్చట యాదికొచ్చింది. చెప్పుర్రి సార్, మీ ముచ్చట ఏంటేం ఇంపార్టెంట్ బిట్టు. ప్రాకృత సంస్కృత ఆంధ్ర భాషల్లో పండితులైన తిరుమల రామచంద్ర గారు కొంతకాలం ఆంధ్రప్రభ వారపత్రికలో చివరి పేజీ రాసేవారు. ఎవరు? ప్రాకృత సంస్కృత ఆంధ్ర భాషల్లో పండితులైన తిరుమల రామచంద్ర గారబ్బా, గుర్తుపెట్టుకోవాలి. ఈడనేమో కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి. ఎవరు? ఆంధ్ర బిల్హన బిర్దాంకితుడు. పేర్లు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తిరుమల రామచంద్ర గారు కొంతకాలం ఆంధ్రప్రభ వార్తాపత్రికలో చివరి పేజీ రాసేవారు. ఎవరు చివరి పేజీ రాసేవారు అని అడగవచ్చు. బిట్టు. దాని పేరు హైదరాబాద్ నోట్బుక్. ఏ పత్రికకైనా చివరి పేజీయే అందం. కరంజియా వెరీ ఇంపార్టెంట్. కరంజియా నిర్వహించే బ్లిడ్జ్ పత్రికలో కేకే అబ్బాస్ రాసే చివరి పేజీ కోసమే కొందరు ఆ పత్రికను కొనేవాళ్ళని ఆ తరం వాళ్లకు తెలుసు. చూసిరా, ఒక్క పేజీ కోసము మొత్తం పేపర్ కొనేవాళ్ళట. ఒక వారం కరంజియా, గుర్తుపెట్టుకోరు, కరంజియా నిర్వహించే ఒక్క వారం హైదరాబాదు నోట్బుక్లో తమ బాల్యమిత్రులైన గప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారికి స్మరించుకున్నారు. శాస్త్రి గారు తిరుపతికి వెళ్ళి వచ్చినారట. అక్కడ నుంచి తెచ్చిన ఒక లడ్డూను తమ మిత్రుడైన రామచంద్ర గారికి ఇచ్చినారట. ఇస్తూ వారన్న మాటను వారి భాషలోనే రాసినారు. రామచంద్ర గారు, అరే మొదటి వాక్యం వారి రామచంద్ర ఇక వాటు తిరుపతి లడ్డు. మా లావణ్య వాక్యం వినగానే రామచంద్ర గారు రాసిన వాక్యం యాదికి తగలటం సహజమే. వారి రామచంద్ర ఇక వాటు అన్న కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషలో కావ్య వ్యాకరణ శాస్త్రంలో ఉద్దండ పండితులు. సంస్కృతంలో బిల్హన మహాకవి రాసిన విక్రమాంకదేవ చరిత్రమనే ప్రౌఢ కావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువదించారు. ఇది చాలా పెద్ద పుస్తకం. దాన్ని వారు తమ జీవిత కాలంలో మొత్తం అచ్చివేసినట్లు లేరు. అక్కడక్కడ కొన్ని అచ్చైన పద్యాలు కనిపిస్తాయి. బిల్హన మహాకవిదే అయిన కర్ణసుందరి అనే నాటకాన్ని అనువాదించి ప్రచురించారు. వారి విక్రమాంకదేవ చరిత్ర అచ్చు కాకున్న రాత ప్రతి మీదనే చిలకమర్తి లక్ష్మీ నరసింహము పంతులు మొదలుకొని ఆనాటి మహాపండితుల ప్రశంసాపూర్వకాలైన అభిప్రాయాలను నేను చదివాను. ఇవి లెసన్ లోపలికి పోయే ఇచ్చే క్వశ్చన్స్ ఉన్నాయండి ఇందులో. దయచేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడాలి. ఎందుకంటే రాయబోయేది టెట్ డిఎస్సి కాబట్టి అంత ఓపిక లేకపోతే ఎగ్జామ్ రాయలేరు. ఆనాటి మహాపండితుల ప్రశంసపూర్వకమైన అభిప్రాయాలను నేను చదివాను. వారు ఆంధ్ర బిల్హన బిర్దాంకితులు. నేను వారి దగ్గర శిష్యరికం చేయలేదు. కానీ ఒక్కొక్కప్పుడు వారి సన్నిధానంలో కూర్చుండి తరచుగా జవాబులు రాస్తూ వారి ద్వారా అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నాను. కాబట్టి వారు నా గురుస్థానీయులు. అంతటి వారు వారి రామచంద్ర అని సంబోధించడం ఇక వాటు అనటం వింతగా అనిపిస్తుంది కదా అని వారిని పసందైన ప్రాంతీయ భాష ఇక్కడ ఒక చిన్న ముచ్చట యాది చేసుకుంటున్నాను. ఈ నడుమ వ్యాస పూర్ణిమ సందర్భాన బాసర సరస్వతి క్షేత్రంలో ఎందరో వ్యాస వాంగ్మయం మీద అధికారం ఉన్న పండితులు పౌరాణికులు ప్రసంగించారు. ఒకనాటి వ్యాస భారతం మీద ప్రసంగం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సంస్కృతం ప్రొఫెసర్గా ఉద్యోగం విరమణ చేసి విశ్రాంత జీవితం గడుపుతున్న కె కమలా గారు చేసినారు. ఆమెను చూస్తూ ఉంటే వాగ్దటి వింటూ ఉంటే ఎవరో యాదికి వచ్చినారు. మధ్యాహ్న భోజన సమయంలో ఆమెను పరిచయం చేసుకున్నాను. ఆమె కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె. మా గురు పుత్రిక నమస్కరించినాను. లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానికి చెందినవారు.
నిజాం కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగంలో చేరి చివరికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్లో డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజ్ పదవిలో ఉద్యోగ విరమణ చేసినారు. ఇంతకుముందు మనం ఎక్కడ విన్నాం చూడండి, రాయండి కామెంట్ బాక్స్లో గుర్తుంటే. డైరెక్ట్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజ్ పదవిలో ఉద్యోగ విరమణ చేసినారు. తర్వాత మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుదనం కలిగి ఉంటుంది. సూరవరం ప్రతాప్ రెడ్డి గారిది కూడా మహబూబ్ నగర్ జిల్లానే. వారి రాతలోను మాటలోను మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతీయత కనిపించేది. రెడ్డి గారి స్వగ్రామం నీళ్లు లేని ఇటిక్యాలపాడు ఒకప్పుడు నిజాం రాజ్యంలోని రాయచూర్ జిల్లాకు చెందినదే. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాయచూర్ జిల్లాలో కొంత భాగం కర్ణాటకలో చేరిపోయింది, కొంత భాగం మహబూబ్ నగర్ జిల్లాలో కలిసిపోయింది. ఇటిక్యాలపాడు, అలంపూరు నేడు మహబూబ్ నగర్లో ఉన్న ఒకప్పుడు రాయచూర్ జిల్లాలోనివే. ఓకే, అందుకే బార్డర్లలో భాషలు వేరే ఉంటాయి. అలంపూరు బ్రహ్మేశ్వరాలయానికి పునరుద్ధరించే కార్యక్రమంలో చురుకుగా పాల్గొనే గడియారం రామకృష్ణ శర్మ గారు మంచి పండితులు, పరిశోధనలు, పత్రికా నిర్వాహకులు. హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడడానికి కారకులైన కొందరు ముఖ్యుల్లో గడియారం వారెవరు? వారు నాకు అనేక విషయాలు తెలియజేసినారు కాబట్టి నాకు గుర్తుస్థానీయులే అని అన్నారు. అంటే మనము ఇక్కడ ఏరియాస్ ఉంటాయి కదా, మా అక్కకు టీచర్ జాబ్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళింది, జహీరాబాద్కి వెళ్ళింది. జహీరాబాద్లో అక్కడ బీదర్కి కొంచెం ఇక్కడ లాస్ట్కు ఒక 15 రూపాయలు పెడితేనేమో బీదర్ అట. ఇక అక్కడ మొత్తం జొన్న రొట్టెలు, పాలు, నెయ్యి, లాంగ్వేజ్ మొత్తం డిఫరెంట్. ఏమో సుశీల అంటారట, సుశీల గిదే షీరనే సుశీల అంటారట. ఇక స్కూలల్లో ఫస్ట్ రోజు ప్యాలాలు పెడితే ఒకటే నవ్వడం మా అక్క. గవర్నమెంట్ స్కూలల్లో ప్యాలాలు, సార్కి ప్యాలాలు ఎందుకు పెడతారో నాకు అర్థం కాలేదంటే ముందు అర్థమవుతుంది అని హెడ్ మాస్టర్ అన్నారట. ఫస్ట్ సారి పోగానే 26 జనవరి వరకు ఉంటుంది కదా, సో అక్కడ స్కూళ్ళల్లో ప్యాలాలు పెడితే అయ్యో సార్ ప్యాలాలు పెడితే ఇట్లా ఒక ఇంటికి వచ్చి ఒకటే నవ్వుడు, ప్యాలాలు పెట్టిర్రు. మనమేమో అవి చాక్లెట్లు ఇంత కార అందులో ఒక లడ్డు తీసుకుందాం కదా 15th ఆగస్టుకు జనవరి. ఇప్పుడేమో సర్ది ఫ్రిడ్జ్ నీళ్ళు తాగితే అయితే ఇక అయ్యో గట్లా. అంటే బార్డర్ ఉన్న ఏరియాలో మాటలు కానీ లాంగ్వేజ్ కానీ మస్తు డిఫరెంట్ కదా, డిస్టర్బెన్స్ అవుతుందా, ఏం కాదు తీరు మళ్ళీ. కానీ తర్వాత నల్గొండ జిల్లా తెలుగు కూడా సొంపైనదే. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన ఎందరో కవులు, కథకులు, పత్రికా విలేకరులు హైదరాబాదులో ఉన్నారు. 50 ఏళ్ల కిందటి వరకు నల్గొండలోని ఏదో ఆశ్రమంలో అంబటిపూడి వెంకటరత్నం గారినే కవి ఉండేవారు. అబ్బో ఎంతమందిలో వచ్చారు చూడు. అంబటిపూడి వెంకటరత్నం గారినే కవి ఉండేవారు. వచ్చలుడు మొదలైన రమ్యమైన కావ్యాలు ఎన్నో రాసినారు. వచ్చలుడు మొదలైన రమ్యమైన కావ్యాలు ఎన్నో రాసినారు. ఎవరు? ఈయనే. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో కొందరు వారి శిష్యులు. పరిషత్తు నిర్వహించే పరీక్షల్లో అంబాటిపూడి వారి ఏదో ఒక కావ్యం, కప్పగంతుల వారి సంక్షిప్త వ్యాకరణం సిలబస్సులో ఉండేవి. నేను వారి గ్రంథాలు చదివాను, కానీ వారి పరిచయం పొందలేదు. వారు కూడా వేలూరి వారి శిష్యులే. వేలూరి వారి ఏకలవ్య శిష్యునై నేను ఏమి నేర్చుకున్నానో కొండూరి వీరరంగాచార్యులు కూడా వేలూరి వారి ఏకలవ్య శిష్యులే. ఇప్పుడంతగా గుర్తులేదు, ఎంతమంది వస్తారో ఏమో. ఇదిగో ఈ మాత్రం రాయగలుగుతున్నాను. తెలుగులోను ఉర్దూలోను ఎందరి దగ్గర ఏమేమి నేర్చుకున్నానో అదంతా రాయాలంటే ఒక పుస్తకం అవుతుంది. ఇక్కడ నేను రాస్తున్నది ప్రాంతీయ భాష పలుకుబడి గురించి. పలుకుబడి, నుడికారం, జాతీయాలు అనే వాటిని ఉర్దూలో చాలా ప్రాముఖ్యం ఉన్నది. వాటిని రోజ్మర్రా మొహవీర్ అంటారు. ఈ లెసన్ చదవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి, టెట్కైనా డిఎస్సికైనా. రోజ్మర్రా ఇది ప్రీవియస్ బిట్టు. అయితే రోజ్మర్రా మొహవీర అంటారు. ఉర్దూ మొహవీర గురించి తర్వాత రాస్తాను, అది రాయందే ఈ ముచ్చట్లు అన్నది. అంటే ఏంటిదనంటే ఇక్కడ జాతీయాలు అనే వాటిని ఉర్దూలో చాలా ప్రాముఖ్యం ఉంది. వాటిని రోజ్మర్రా మొహవీర అంటారు. ఉర్దూ మొహవీరల గురించి తర్వాత రాస్తాను, అది రాయందే ఈ ముచ్చట్లు ముగియవు. వరంగల్ తెలుగును టంక్సాలి తెలుగు అంటారు అనవచ్చు. టంక్సాలి అంటే ఏంది? మనం ఇక్కడ నాణ్యాలు అక్కడి జరిగే నాణ్యాలే అవి ప్రామాణికమైనవి. వరంగల్ తెలుగును
టంగ్సాలి తెలుగు అనవచ్చు. ఢిల్లీ ఉర్దూను టంగ్సాలి ఉర్దూ అనవచ్చు. అంటే టంగ్సాలి అంటే ఇప్పుడు పైసలు ఉంటాయి కదా నాణ్యాలు, అక్కడ టంగ్సాల్లో పైసలు తయారవుతాయి. ఆ టంగ్సాల్లో తయారు చేసిన నాణాలే ప్రామాణికం, అవే నడుస్తాయి అన్నట్టు. ఇక్కడ భాష కూడా వరంగల్ భాషనే తెలుగు భాష అన్నట్టు. చూసిరా, ఉన్నారు ఎవరైనా వరంగల్లో లెసన్ చదివేటోళ్ళు, లెసన్ వినేటోళ్ళు ఎవరైనా వరంగల్ ఉన్నారా? అబ్బా, వరంగల్దే టంగ్సాలట. చూసిరా, ఉర్దూను టంగ్సాలి ఉర్దూ అంటారు. టంగ్సాల అంటే టంకసాలలో తయారయ్యే నాణాలకే విలువ. ఇతరులు ఎవరైనా తయారు చేస్తే అవి నకిలీ నాణాలు అని చెలామణిలో లేవు, పైగా ప్రభుత్వం జప్తు చేస్తోంది. అంటే టంగ్సాలి అంటే ఎంత మంచి ఉదాహరణ తీసుకున్నారు అన్నట్టు. అందులో జరిగినాయి కాబట్టి అందులో చాలామంది తయారు చేసి ఇక 4 రోజులు ఉండి 4 రోజులు జైల్లోకి పోతారు కదా. ఈ పేర చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా? ఈ పేర చాలా చాలా ఇంపార్టెంట్. మా ఊరిలో ఆడవాళ్ళ నోట అసలైన భాష ఇక ఇందాం. ఆడవాళ్ళు ఏం ముచ్చట్లు పెట్టుకుంటారు, ఏం ముచ్చట్లు పెట్టుకుంటారు, వీళ్ళే ముచ్చట్లు పెట్టుకుంటారు, తొందర పెట్టుకుంటారు. విన్నా అక్క, చూసినా అక్క, మా అత్త ఎట్లా ఎత్తాడో, మా ఆయన ఎట్లా ఎత్తాడో, ఇవే కదా, ఇంకా వేరే ఉంటాయా? ఏ చీర కొన్నా అక్క మొన్న ఏం మంచికలేదు, ఆఫర్ వచ్చిందట, ఆషాఢం ఆఫర్, చూసినా అక్క, ఇవే కదా. మా ఊరిలో పూజలు చేయించే మరాఠీ పురోహితుడు మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటాడు. అయ్యా, అట్లా అనొద్దు, శుభమా అంటూ పూజ చేస్తుంటే కళ్ళకు నీళ్లు పెట్టుకోవడం ఏమిటి? ఈ సందర్భాన మేము అర్థం చేసుకుంటాం కానీ ఇంకో సందర్భంలో దీన్ని అర్థం వేరే అవుతుంది. తెలుగులో ఎట్లా అనాలో తెలియని మీరు ఇటువంటి తెలుగును ఎందుకు చెప్తారు? మాకు మరాఠీ వచ్చు కదా, మరాఠీలో చెప్పండి అంటాను. కానీ అతడు వినడు, మధ్యలో కూ అని షష్ఠి చేస్తారు. ఇక అది కొంత సమయమే కళ్ళ నీళ్లు పెట్టుకోండి అనడు. ఇది టంకసాల బయట తయారైన నకిలీ నాణ్యం. వరంగల్లులో కూరగాయలమ్మే స్త్రీల మాటల్లోనూ ఎక్కడో ఒక అచ్చమైన తెలుగు నుడి వినిపిస్తుంది. ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళ నోటనే వినగలం. ఎందుకో చూద్దాం. ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు, ఇల్లు దాటి వెళ్ళలేని వాళ్ళు, రాజమహల్లో ఉండే బేగముల భాష. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ప్రీవియస్ బిట్. దయచేసి ఈ లెసన్ మీకు అర్థం కాకపోయినా, బోర్ వచ్చినా వినాల్సిందే, ఏదో ఒకటి చెవులో పడతాయి. రాజమహల్లో ఉండే బేగంల భాష శుద్ధమైందని ఆనాటి విద్వాంసుల అభిప్రాయం. అందుకే పొల్యూట్ గాని ఉర్దూను బేగమాతీ జుబాన్, మెహల్లతి జుబాన్, బేగమాతీ జుబాన్ అంటే రాజమహల్లో ఉండేది, మెహల్లతి అంటే వాడకట్ట అన్నట్టు అనేవాళ్ళు. ఈ చిన్నతనంలోనే ఆగా సాహెబ్ అనే ఉర్దూ ప్రొఫెసరు నిజాం కాలేజీలో పనిచేసేవారు. ఎవరు? ఆగా సాహెబ్, ఆగం చేస్తుండే అని గుర్తుపెట్టుకోరు. అతని పేరు ఆగా హైదర్ హుసేన్ అనుకుంటాను. ఆగం చేస్తాడు అనుకుంటానే కానీ గట్టిగా అనలేను. అతడు గంటలు ఢిల్లీ బేగమతి జుబాన్లో ప్రసంగించేవాడు. ఓకే, చూసిరా, వరంగల్లు తెలుగు గురించి మాట్లాడుతున్నారు కదా. ఒక సంవత్సరం పెద్ద కాళోజీ వర్ధంతి సభలో పాల్గొన్నారు. సాధారణంగా కాళోజీ ఇంట జరిగే వర్ధంతి జయంతి సభల్లో పాల్గొనడానికి నాకు పిలుపు వచ్చేది, లేదా నేను వెళ్ళేవాణ్ణి. ఆ సభలో చిన్నపాటి కవి సమ్మేళనము, చిన్నపాటి ఉర్దూ ముషాయిరా, కొన్ని ప్రసంగాలు జరిగేవి. తర్వాత అక్కడి ఇద్దరో ముగ్గురో గాయకులు మీరా సంగీత్ సభ వాద్యాల మీద షాద్ గజల్లు వినిపించేవారు. పెద్ద కాళోజీ ఉర్దూ కవి, కలం పేరు షాద్. నేను వెళ్ళేటప్పటికీ సాహితీ మిత్ర మండలి కవులు తమ కవితలు వినిపిస్తున్నారు. ఆ సాహిత్య సభకు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులై ఉన్నారు. వారెవరో నాకు తెలియదు. అయినా అందరూ తెలుగు విశ్వవిద్యాలయాలు తెలుగు విద్వాంసులు ఉండగా అందరూ యూనివర్సిటీకి ఆచార్యులుగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం ఏమిటి అనుకున్నాను. కాళోజీ అప్పుడేదేమో అనుకున్నాను. రెవెన్యూ వాళ్లకు తెలుగు సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదనుకునేవాణ్ణి కాను. ఉత్తమ కవితలు, కథలు రాసే రెవెన్యూ పోలీసు శాఖల ఆఫీసర్లను ఈ యాది శీర్షిక కిందే ప్రస్తావించి ఉన్నాను. నేను ప్రస్తావించని వాళ్ళే నేలను. ఇందుకే కవి సమ్మేళనం తర్వాత అధ్యక్షుల వారు లేచి మాట్లాడిన వారు అచ్చమైన వరంగల్లు ప్రాంతీయ తెలుగులో సంస్కృత పదాలవంతంగా తమ మనసులోని భావాలను వెల్లడించేవారు. తర్వాత
తర్వాత నన్ను మాట్లాడమన్నారు. అధ్యక్షుల వారి కల్తీ లేని తెలుగు విన్న తర్వాత తెలుగు మాట్లాడే సహనం చేయలేను, ఉర్దూలో మాట్లాడతాను అని మాట్లాడే 4 మాటలు ఉర్దూలోనే మాట్లాడాను. చూసారా, భయపడొస్తారు గట్లా, మీరు భయపడద్దు, ఓకేనా. అధ్యక్షులు ఎవరు? అబ్బా ఎంత బోర్ వచ్చినా కొంచెం పెద్దగా ఉంది లెసన్, ఓకేనా. అధ్యక్షుల వారిగా లాగానే కల్తీ లేని వరంగల్ తెలుగు మాటల్లో ఆచార్యులు కొందరు ఉన్నారు అక్కడ. వరంగల్ నుంచి ఎవరైనా చూసిన వాళ్ళు అయితే, వరంగల్ గురించి తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ నిజమేనా, ఇది నిజమేనా చెప్పుర్రి, ఎట్లా మాట్లాడతారో చెప్పరాదు, నేను కూడా వింటా. ఇతరులు ఉన్నారు. వార్తాపత్రికల్లో కొన్నాళ్లకు ఉర్దూ కవుల గురించి వ్రాశాను. ఇప్పుడు యాదీ రాస్తున్నాను. ఈ కాలం నుంచి నా రచనలు చదువుతున్న గుంటూరు విద్వాంసులు అడ్వకేటు ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు నా వ్యాసాలు బాగున్నాయని జవాబులు రాస్తున్నారు. తరచుగా మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది. మీరు ఆ ప్రాంతం వారేనా, మా ప్రాంతంకెప్పుడు రాలేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. వారు ఏ ఉద్దేశంతో ఇట్లా ప్రశ్నిస్తున్నారో తెలియదు కానీ అది నా ప్రశంసగానే ప్రస్తావనను తెలంగాణలోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా చదివేటట్లు రాస్తున్నానంటే విశేషమే కదా అని అన్నాడు. ఇక చదువుతుంటే మీకు అర్థమవుతుంది, చదువురు, ఇదే పెద్ద ఉంది చదువుతుంటేనే. ఇంతకాలం తెలంగాణ సీమోల్లంఘనం చేసి తిరుపతి వెంకన్నను కూడా చూడకపోతిని. గత మార్చిలో మాత్రం కూడా మాస్టర్ గారి ఆజ్ఞను తిరస్కరించలేక 3 రోజుల కోసం విశాఖకు శ్రీకాకుళానికి వెళ్ళి వచ్చాను. అక్కడి ప్రాంతీయ తెలుగు అందం వేరే. గద్య పద్య సాహిత్యం ప్రచారంలో ఉన్నంత కాలం ఎక్కడ తెలుగైనా ఒక్కటే వ్యవహారిక భాష, గ్రాంధిక భాషలో రాసినవన్నీ అవిప్పుడు నాకే రుచించవు. గ్రాంధిక భాష రాసే కాలంలోనూ పిల్లలకు తెలుగు చెప్పే పంతులకు గనక వ్యవహారిక వాదులతోనే గొంతు కలిసేదాన్ని. ఉర్దూ మరాఠీ పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాష బళ్ళో చదువుకుంటుంటే తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బళ్ళో చదివే భాష వేరు. ఘోరం అనిపించేది. అంతే కదా, మనము తెలుగులో మాట్లాడే భాష వేరు, ఇప్పుడు బళ్ళో చదివే భాష వేరు. మనం ఇంగ్లీష్లో మాట్లాడాం కదా, అందుకే పిల్లలకు ఆ గ్రామరు, ఆ పాస్ట్ టెన్స్, ఆ ప్రజెంట్ టెన్స్ చచ్చిపోతారు పాపం, లైఫ్ లాంగ్ కూడా రాదు. మనం బళ్ళో చదువుతుంటే వ్యవహారం ఇచ్చిన అంటే మనకు అంత హార్డ్ అవుతుంది. అదే ఇంట్లో కూడా అదే, బయట కూడా అదే అయితే బాగుంటుంది. తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బళ్ళో చదివే భాష వేరు. ఘోరం అనిపించిన ఈ వ్యవహారికం వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ, ఉర్దూ పిల్లల్లాగా ఇళ్ళల్లో మాట్లాడే భాషనే బళ్ళల్లో చదువుతున్నారు. అయితే మాండలిక భేదాల నుంచి ప్రాంతీయ తేడాలను సరిచూసుకోలేకపోతున్నాము. సరిచేసుకోవాలంటే తొలగించడం కాదు, దిద్దుకోవటం కాదు అని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు తెలుగుకున్న భాషలో కలుపుకోవడం ప్రాంతీయ భాష ప్రజల వ్యవహారంలో ఉన్నది. ఇందులో పండితుల, రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. అది ఆ నడుమ ఏటి టీవీ ఛానల్లో తెలుగులో రాయండి, తెలుగే మాట్లాడండి అని చెప్పడం జరిగింది. ఇది విన్నప్పుడు నేను 2 ప్రశ్నలు వేసుకున్నాను. ఏ తెలుగు, ఎక్కడి తెలుగు అని అడిగండి. ఎక్కడ తెలుగు, ఏడా తెలుగు? ఉర్దూ సాహిత్యంలో పండితాల పారిసి సమపాలకుంటే ప్రజల పలుకుబడికే ప్రాధాన్యమని రాసినాను కదా. ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైన కవి మీర్ తఖ్మీర్ ఇతని కవిత గంభీర భావధరితమైన భాషల పలుకుబడిలో వచ్చిన సహజ సుందరమైనది. ఎవరో అతన్ని అడిగారట, ఉస్తాద్, ఫారసీ, అరబ్బీ, ఉర్దూ భాషల్లో సాటులేని పండితులు కూడా మీరు ఢిల్లీ ప్రజల పలుకుబడిని ఎట్లా పలుకుతున్నారు అని. శుక్రవారం ఢిల్లీ జామె మసీదు మెట్ల మీద కూర్చున్నాను. ఆ మెట్ల మీదనే ఇటు వరుసగా ఫకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు కూర్చోండి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అవన్నీ శ్రద్ధగా వింటున్నాను. నమాజు చదువుకోవడానికి ముందరే వస్తుంటాను, పోతుంటాను. మాట్లాడుకుంటారు, అవి వింటుంటారు. అలా ప్రజల పలుకుబడులను, జాతీయాలను నేర్చుకున్నాను. నాది ప్రజా కవిత కదా అన్నాడట మహాకవి మీర్ తఖ్మీర్. ఒక షేర్ కూడా రాసినాడు.
షేర్ కూడా రాసినాడు. గో మేరా షేర్ హై ఖవాస్ పసంద్ పర్ మేరీ గుఫ్తగు ఆవామ్ హే, ఆవామ్ సే హే. ఆవామ్ అంటే సామాన్యులు, ఖాస్ అంటే ప్రత్యేకం. గో మేరే షేర్ హే ఖవాస్, ఖవాస్ ఇది ఇవ్వచ్చు బిట్టులు. పసంద్ పర్ మేరీ గుఫ్తగు ఆవామ్ హే, ఆవామ్ సే హే, ఆవామ్ సే హే. ఈయన మాటలు ఎవరితో ఉన్నాయట? ఆవాన్ అంటే సామాన్యులతో ఉన్నాయి. ఖాస్ అనే ఆమ్ అనే రెండు మాటలు ఉన్నాయి. ఖాస్ అంటే ప్రత్యేకమైనది, స్పెషల్ అన్నట్టు. దాని బహువచనం ఖవాస్, దాని బహువచనమే ఖాస్ యొక్క బహువచనం ఖవాస్. అంటే విద్యుత్తులోను, సంపదలోను, హోదాలోను ప్రత్యేకమైన వాళ్ళు. ఆమ్ అంటే సామాన్యం, ఆవామ్ అంటే బహువచనం, ఆవామ్ అంటే బహువచనం, ఆమ్ అంటే సామాన్యం. సామాన్య ప్రజలు, కామన్ పీపుల్స్. కవి ఏమంటున్నాడంటే, నా కవితకు ప్రత్యేక శక్తులు పసంద్ చేస్తున్నారు, కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య భాషతోనే అని అన్నాడు. సో ఇక్కడ వరకు ఇదిగోండి అయిపోయింది. ఓకే, ఖాస్ అనేది ప్రత్యేకము. ఉర్దూలో ఏమంటారు? సామాన్య ప్రజలను ఉర్దూలో ఏమంటారు? ఆవాస్, ఆమ్, ఆవాస్, ఆమ్. ఇక కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు. గీత సంగీత క్రింద గీత గీసింది ఖాస్. పై కవితలో కవి ఎవరి భాషను ఉపయోగించాడు? ప్రజల భాషను. ఉర్దూ మన 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 దేశీయుల ఉమ్మడి భాష, కానీ ఏదో ఒక కులానికో మతానికో చెందిందిగా భాష కాదన్నారు ప్రొఫెసర్ రఫియా సుల్తానా. ఆ అంతరం వాళ్ళందరూ అట్లాగే అనుకున్నారు. ఇప్పటికీ ఉన్న ఆ తరం వాళ్ళు అట్లాగే అనుకుంటున్నారు. అందుకే నా ముచ్చట్లో ఉర్దూతో మాకు గల సంబంధాన్ని యాది చేసుకుంటున్నాను. అప్పుడు ఇది చదవాలి, అది చదవాలి లేదు, చదివితే అవి ఏ ఇష్టం ఉన్నది చదవాలి, లేదు అంటే అవి మొత్తమే చదవద్దు. బ్రిటిష్ వాళ్ళు ఎట్లున్నారు? ఓకే, మొన్న అడుగుండే చాలామందికి ఉర్దూ వచ్చే ఉంటుంది. మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి పాండిత్యం ఉండేదాన్ని వాళ్ళు. ఉర్దూలో ఏదో పెద్ద పరీక్ష పాస్ అయిన వాడు పెద్ద తరగతికి ఉర్దూ చెప్తుంటే ఉర్దూ డిగ్రీలు గల మౌల్వీ సాహిబులు ఎవరు అభ్యంతరం లేవదీయలేదు. పైగా తమకు సరిగ్గా అర్థం కుదరని ఉర్దూ పేర్ల తాత్పర్యం మా ముందరే రామనాథపూర్ సార్తో చెప్పించుకునేవాళ్ళు. కొన్ని ఇవి చదువుదాము, ఇక్కడ ఉన్నాయేమో అందులో చూద్దాం. సిరీస్లో ఆల్రెడీ మనం సొంత అందులో చేసే ఉన్నాం. యాది చేసుకొని గుర్తు చేసుకొను. పసందు రమ్యమైన, రమ్యం పసంద్ క్షేత్రం భూమి పొలం. నానా అర్థాలు. కవి పండితుడు, కావ్యం రాసినవాడు పక్షి శుక్రుడు నీటికాకి. నానార్థాల క్షేత్రం పుణ్యస్థలం భార్య వరివాడి. పర్యాయ పదాలు ఇల్లు గృహము, సదనం గేయం, ఆలయం. పొగడ్త స్తోత్రం ప్రశంస. ప్రకృతి వికృతులు ఏంటిది? భాష భాష. కవిత కైత, కవిత అంటే కైత. ఇవన్నీ ప్రీవియస్ బిట్సే. కథ అంటే కథ, గుర్తుపెట్టుకోవాలి. ఇగో కథ అంటే గిట్లని గుర్తుపెట్టుకోవాలి. కథ అనేది ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, కథ అనేది ఏంటిదమ్మా? కథ. ఈ కథ, ఈ చిన్న కథ ఒకటి. ఓకే, కానీ కవిత అనే గుర్తుకు రాదు. అవి ఇచ్చినప్పుడు ఇవి ఇస్తాడు. కవిత అంటే ఏంది? కవిత అంటే కైత, కవిత అంటే కైత. ఓకే, ఇదేమో కథ. కై గుర్తుపెట్టుకోవాలి. కవి కై. అజ్ఞానం అనేడు అంధకారాన్ని తొలగించిన వాడు గురువు. ఓకే, భాషించేది భాష. ఇది టీజీటీ, పీజీటీ, టెట్టు. ఓకే, సామాన్య వాక్యాలుగా మార్చండి అంటున్నాడు. ఓకే, ఇక్కడ సామాన్య వాక్యాలుగా ఈ కింది వాక్యాలను సామాన్య వాక్యాలుగా ఎట్లా మారుతారు? తిరుమల రామచంద్ర గారు సంస్కృత ఆంధ్ర భాషలో పండితుడు. సామాన్య వాక్యాలుగా ఎట్లా రాయాలి? తిరుమల రామచంద్ర గారు సంస్కృతంలో పండితుడు, తిరుమల రామచంద్ర ఆంధ్ర భాషలో కూడా పండితుడు. చూసిరా ఎట్లా? నేను ఒకప్పుడు పుస్తకాలు వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని. నేను ఒకప్పుడు పుస్తకాలు రాశాను, గ్రాంధిక భాషలో వ్యాసాలు కూడా రాశాను. ఇంట్లో మాట్లాడే భాష, బడిలో చదివే భాష వేరు వేరు. ఇంట్లో మాట్లాడే భాష వేరు, బడిలో చదివే భాష వేరు. ఓకే, ఇక్కడ సంయుక్త వాక్యాలుగా రాయమంటున్నాడు. ఇక్కడ సామాన్య వాక్యాలు ఇచ్చి తెలుగు వాళ్ళు పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. వాటిని మనం భద్రపరచుకోవటం లేదు. వైరుధ్య సంబంధం. కానీ అనేది ఏంటిది? వైరుధ్య సంబంధం. దొరుకుతాయి కానీ వాటిని మనం భద్రపరచుకోవడం లేదు. ఇవేంటి? సంయుక్త వాక్యాలు. కానీ వైరుధ్యం
వైరుధ్య సంబంధాన్ని తెలిపేటి సంయుక్త వాక్యాలు. నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో కథలు ఉన్నారు. నల్గొండ జిల్లాలో పత్రిక విలేకరులు ఉన్నారు. సో నువ్వు ఎట్లా అంటావు? సంకలన సంబంధం. దీన్నే సంకలన సంబంధం అంటే ఎట్లా? ఒకదానికే ఒకే క్రియ మరలా వస్తుంది. ఓకే, ఎట్లున్నది? నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో కథకులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో పత్రిక విలేకరులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో కవులు, కథలు, పత్రిక విలేకరులు ఉన్నారు. ఓకే, నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి ఎందరో పోతుంటారు. నమాజు చదవడానికి వస్తుంటారు అండ్ పోతుంటారు అండ్. ఓకే, ఇవి తర్వాత సంక్లిష్ట వాక్యాలుగా మార్చండం అంటున్నాడు. అంబంటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు, అచ్చు వేయించాడు. అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాసి అచ్చు వేయించాడు. ఇక్కడ పోలీస్ స్టాప్ ఎక్కడుందో, పోలీస్ స్టాప్ ఎక్కడుందో ఇక్కడ కామ అయిపోతుంది. గడియారం రామకృష్ణ మంచి పాండిత్యం సంపాదించాడు. గడియారం రామకృష్ణ అనేక సన్మానాలు పొందాడు. గడియారం రామకృష్ణ, ఇది ఎట్లా వస్తుంది? వర్తమానంలో వస్తాడు. గడియారం రామకృష్ణ మంచి పాండిత్యం సంపాదించి అనేక సన్మానాలు పొందాడు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువాదించాడు. కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు. అనువాదించి కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు. ఓకే, ఇలా మనకు రుగాగామ సంధి నేను అందులో ఉంది చూడురు. ఓకే, ఇది ఒక 2 చెప్తారు ఇక్కడ చూడురి. ఏం లేదు, ఒక వర్ణము మిత్రుడి వలె అదనంగా చేరడమే ఆగమనం అంటాం. ఒక మిత్రుడి వలె. ఓకే, పేద బీద బాలంత, అది ఇది ఒక్క చదవండి. ఆ బుక్ నేను స్పెషల్ చేసిన వీడియోలోనే చూడండి. పేదరాలు, పేద ప్లస్ ఆలు, పేదరాలు. బీదరాలు, బీద ప్లస్ ఆలు వై పాలు వచ్చే డామ్ డామ్ డై, ఆలు వచ్చి రాలు వచ్చే డామ్. రుగాగామ సంధి. పేదరాలు, పేద ప్లస్ ఆలు పోయి ఏమొచ్చింది? పేదరాలు. బాలింతరాలు, బాలింత ప్లస్ ఆలు, బాలింత రాలు. ఓకే, వస్తుంది. ఇక్కడ కొంచెం ఇది ఒక్కటి చదువుదాం, ఇది ఒక పార్ట్ చదువుదాం, గుర్తొస్తుంది. మీరు అది చూడాలి, మళ్ళీ టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. పై 3 సందర్భాలలో పరపదము ఆలు. పేద బీద బాలింత పదాలకు ఆలు పరమైంది కదా ఇక్కడ. అయ్యో, ఆలు పరమైంది. పేద బీద బాలింత పదాలైన శబ్దాలను పేదరాలు అంటారు. పేదాది పదాలకు ఆలు అనే పదము కలిసినప్పుడు అనే అక్షరం అదనంగా వస్తుంది. ఈ డ్ర అంటది. అనేది అదనంగా రావడాన్ని రుగాగామము అంటాము. ఓకే, రుగాగామ అంటారు. దీన్ని ఇట్లా కూడా చెప్పవచ్చు. పేదాది శబ్దాలకు ఆలు శబ్దము పరమైనప్పుడు రుగాగామగా మారుతుంది. ఓకేనా? ఇక్కడ ఒకటి చెప్తాను. ఇదొకటి. కర్మధారయమందు తత్సమ శబ్దాలకు ఆలు శబ్దము పరమైనప్పుడు పూర్వపదము చివర ఉన్న ఆకారానికి ఊకారం వచ్చి చురుగాగాము అవుతుంది. అంతే. ఓకే, ఇది ఇంపార్టెంట్, అందరికి తెలుసు. అది ఇవేంటి చూద్దాం. గాంధీజీ ఏంటిది? సత్యశోధన. గాంధీజీ యొక్క ఇవన్నీ ఏంటి? ఆత్మకథలు. గాంధీజీ ఆత్మకథ సత్యశోధన. సామల సదాశివ యాది, కాళోజీ నాగొడవ, దాశరథి రంగాచార్య జీవనయానం, గడియారం రామకృష్ణ శర్మ శతపత్రం మొదలగు ప్రముఖుల జ్ఞాపకాలు, అనుభవాలు గ్రంథస్థమై ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒక గ్రంథాన్ని సేకరించి అందులోని విషయాలను చదవండి. వాటిలో మీకు నచ్చిన ఒక సంఘటనను పేర్కొంటూ ఎందుకు నచ్చిందో తెలుపుతూ నివేదిక రాయండి. ఓకేనా? గిన్నె టక్క వీర తెలంగాణ. నెక్స్ట్ లెసన్ వీర తెలంగాణ ఉంది. ఒక్కసారి మనం ఇది సిరీస్లో చూద్దాం. ఉద్దేశం మనకేముందో, ఉద్దేశం ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అంటే తెలుగు భాష గొప్పతనాన్ని ప్రాంతీయ భాషలోకి సొగసుకు తెలియజేయడమే పాఠంకు ఉద్దేశం. కాళోజీ అభిప్రాయంలోని పలుకుబడుల భాష అనగేంది? వ్యవహారికం. తర్వాత ఆ భాష ఎన్ని తీర్లని కాళోజీ నారాయణరావు అభిప్రాయపడ్డారు. 2 అన్నాడు. కాళోజీ నారాయణరావు 2 అన్నాడు. ఒకటి పలుకుబడుల భాష, రెండోది బడి పలుకుల భాష. ఓకే, తర్వాత ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకునేటట్లు చేసేది ఏంటి? వ్యాసం. వ్యాస లక్షణం సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండడం. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే వ్యాసం సామల సదాశివ గారి యాది అనే వ్యాస సంపుటిలోనిది. సో ఇక
ఇక వటూరి అనే పదము ఏ మాండలికానికి చెందింది? తెలంగాణ మాండలికం. ఓకే. ఆంధ్రప్రదేశ్ వారపత్రికలో తిరుమల రామచంద్ర నిర్వహించిన చివరి పేజీ హైదరాబాద్ నోట్బుక్. కరంజియా నిర్వహించే బ్లడ్స్ పత్రికలో చివరి పేజీ వ్రాసేవాడు కేకే అబ్బాస్. కరంజియా కేకే అబ్బాస్ బ్లిట్స్ పత్రికలో చివరి పేజీ వ్రాసేవాడు. ఓకే. బిల్హన మహాకవి రాసిన విక్రమాంక దేవ చరిత్రం అనే ప్రౌఢ కావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువదించేవారు ఆంధ్ర బిల్హన బిరుదాంకితుడు ఎవరు? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి. ఈ కప్పులో ఆంధ్రాలో బాగున్నాయని చెప్పుకోరు. ఆ బిల్హన అంటే ఇట్లా ఇట్లా ఎలకల గట్టేది ఉంటుంది. ఆంధ్ర బిల్లుల ఈయన పడ్డాడు, కప్ప పడ్డదని గుర్తుపెట్టుకోరు. ఓకే. ఆంధ్ర బిల్లుల కప్ప పడ్డది. కప్పంతుల లక్ష్మణ శాస్త్రి అనువాదించిన నాటకము బిల్హనుని కర్ణసుందరి. వారి రామచంద్ర ఇక వటు అని తిరుమల రామచంద్రతో పసందైన ప్రాంతీయ భాషలో మాట్లాడిన పండితావరేణ్యుడు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి. ఓకే. కప్పగంతుల శాస్త్రి గారి కుమార్తె ప్రొఫెసర్ కె కమల. ఒక్కసారి సో ఆంధ్రప్రభ వారపత్రికలో తిరుమల రామచంద్ర నిర్వహించిన చివరి పేజీ హైదరాబాద్ నోట్బుక్. ఇది ఏరియా చాలా అది కాబట్టి ఎంతసేపు అయినా మళ్ళీ సిరీస్ చెప్తున్నా మీకు. కరంజియా నిర్వహించే బ్లిట్స్ పత్రికలో చివరి పేజీ వ్రాసేవారు కేకే అబ్బాస్. కేకే కరంజియా గుర్తుపెట్టుకోండి. బిల్హన మహాకవి రాసిన విక్రమాంకదేవ చరిత్రం అనే ప్రౌఢ కావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువాదించిన వారు ఆంధ్ర బిల్హన బిరుదాంకితుడు ఎవరు? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు అనువదించిన నాటకం బిల్హన కర్ణసుందరి. వారి రామచంద్ర ఈగ వటు అని తిరుమల రామచంద్రతో పసందైన ప్రాంతీయ భాషలో మాట్లాడిన పండితారణ్యుడు ఎవరు? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి. ఓకే. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె ప్రొఫెసర్ కె కమల. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానం. ప్రస్తుతం వనపర్తి జిల్లా. ఎవరిది? కప్పగంతులది. వనపర్తి జిల్లా. వాన పడితే కప్పొస్తుంది అని గుర్తుపెట్టుకోరు. ఓకే. వనపర్తి జిల్లా కాబట్టి ప్రస్తుతం. సూరవరం ప్రతాప్ రెడ్డి జన్మస్థలం మహబూబ్ నగర్ జిల్లాలో ఇటిక్యాలపాడు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినటకు ముందు ఇటిక్యాలపాడు అలంపూర్ ఏ జిల్లాలో ఉండేది? రాయచూర్. అలంపూర్ బ్రహ్మేశ్వరాలయ పునరుద్ధరణలో చురుకుగా పాల్గొన్న పండితుడు ఎవరు? గడియారం రామకృష్ణ. సో వచ్చల్లుడు మొదలైన ఈ సిరీస్ ఎట్లుంటుంది? ఇప్పటిదే బుక్ ఉంటుంది కాబట్టి చూడండి. వచ్చల్లుడు మొదలైన రమ్యమైన కావ్యాలు రచించిన అంబాటిపూడి వెంకటరత్నం గారి ఊరేది? నల్గొండ. పలుకుబడి నుడికారం జాతీయాలు ఉర్దూలో ఏమంటారు? రోజ్మద్రా అనుంది. దాంట్లో రోజ్మర్రా మహావీర. రోజ్మద్ర మహావీర. టంకశాలి తెలుగు టంకశాల తెలుగు అని పిలువదగిన భాష వరంగల్లో తెలుగు భాష. శుద్ధమైన ఉర్దూ భాషకు పేరు బేగమతి జుబాన్, మహల్లతి జుబాన్. అచ్చమైన తెలుగు ప్రయోగాలు స్త్రీల మాటల్లోనే ఉంటాయి. ఉర్దూ కవి ఆయన పెద్ద కాళోజీ గారి కలం పేరు ఏంది? షాద్. ఎక్స్ట్రా ఇది ఉందియా. సామల సదాశివను విశాఖ శ్రీకాకుళానికి ఆహ్వానించిన వారు కాశీపట్నం రామారావు మాస్టారు. పారసీ, అరబ్బీ, ఉర్దూ భాషల్లో సాటిలేని పండితుడైన తఖ్మీర్ ఢిల్లీ ప్రజల పలుకుబడిని ఎవరి దగ్గర గ్రహించాడు? జామే మసీదు మెట్లపై కూర్చొని భిక్షకుల భాష నుండి. ఖాస్ అనే ఉర్దూ పదానికి అర్థం ప్రత్యేకమైనది. ఇది ఎన్నోసార్లు వచ్చింది. ఆమ్ అనే పదానికి అర్థము సామాన్యము. ఆవాం అనే బహువచనం ఉర్దూ పదానికి అర్థం సామాన్య ప్రజలు. ఉర్దూ మన దేశీయుల ఉమ్మడి భాష అని చెప్పేది ప్రొఫెసర్ రఫియా సుల్తానా. అయిపోయింది. ఇక అందుకే నేను మొత్తం చెప్పేసిన. ఓకేనా? ఇక చాలాసేపు అవుతుంది, 1 గంట ఉన్నది వీడియో అయినా నో ప్రాబ్లం. నవ్వుకుంటా చదువుర్రే. ఇక వీర తెలంగాణ లేర తెలంగాణ నచ్చితే లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయరు. తప్పకుండా 2 సార్లు వీడియోలు చూడండి. ఇది కొంచెం బోర్ వచ్చే కానీ చాలా ఇంపార్టెంట్ ఏరియా. డిఎస్సికైనా టెట్కైనా ప్రతిదీ లెసన్లోకి వెళ్ళే ఏరియా కాబట్టి ఖచ్చితంగా లెసన్ చదవాల్సిందే. టెక్స్ట్ బుక్ చదవని వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో చదవాల్సిందే. ఓకే. మరి మీ అభిమానానికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. అండ్ మీ పిల్లలకు కూడా నా వీడియో చూపిస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ జాతీయాలు పొడుపు కథలు కూడా చేయమన్నారు కాబట్టి చేస్తాను, సోషల్ చేస్తాను. మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతున్నా. దానికి అనుసారంగానే నేను వీడియో చేస్తున్నా. మీ ప్రతి ఒక్కరికి
ఆన్సర్ ఇచ్చే టైమే లేదు కాబట్టి నేను ఇస్తలేను, కానీ చదువుడు మాత్రం చదువుతున్నా. అందరికీ థ్యాంక్స్ పేరున. ఓకే, పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోతో వీర తెలంగాణ 3వ పాట. ఓకే, 10వ తరగతి తొందరగా చెప్పేసుకుందాం. ఓకే, సోషల్ చేస్తానండి, తప్పకుండా చేస్తాను. ఇంకా భయపడొద్దు. 15 రోజులైనా 10 సార్లు ఫెయిల్ అయినా నో ప్రాబ్లం. 11సారి కథం వచ్చుడే ఈసారి. 10 రోజులైనా సరే 15 రోజులున్నా సరే టెట్కి సరిపోతుందండి 10 రోజులు. నో టెన్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.